ఒకరోజు పాండవులు కృష్ణుడి దగ్గరికి వెళ్లి కలియుగం అంటే ఏంటి అని అడుగుతారు. అప్పుడు కృష్ణుడు విల్లును తీసుకుని 4 దిక్కుల 4 బాణాలు వేసి వాటిని తీసుకురమ్మని చెప్పి పాండవులకు చెప్తాడు. అర్జునుడికి ఒక బాణం కనిపిస్తుంది. అది తీయబోతుంటే ఒక కోకిల కమ్మని పాట పాడుతూ ఒక కుందేలు తింటూ కనిపిస్తుంది. భీముడికి 5 బావులు ఉన్న చోట బాణం కనబడుతుంది. చుట్టూ 4 బావుల్లో వాటర్ కనబడుతుంది. మధ్యలో ఉన్న బావిలో అయితే ఒక్క చుక్క నీరు కూడా కనబడదు. నకులుడికి అప్పుడే పిల్లల కన్నా ఆవు దగ్గర ఒక బాణం కనబడుతుంది. ఆవు పిల్లని నాకుతూ కనిపిస్తుంది. దాని వల్ల ఆ పిల్లకి గాయం అవుతున్నా సరే ఆవు నాగుతూనే ఉంటుంది. వీళ్ళు చూసిన ఈ విచిత్రమైన విషయాలు శ్రీకృష్ణుడికి చెప్తారు. అప్పుడు శ్రీకృష్ణుడు కలియుగంలో మధురమైన గానంతో మతాన్ని బోధించే వాళ్ళు భక్తుల యొక్క కష్టార్జితాన్ని పొడుచుకుని తింటారు, కోకిల కుందేల్ని తిన్నట్టు. కొంతమందికి కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉన్నా సరే పేదవాళ్ళకి సహాయం చేయరు. నీళ్ల బావిలాగా అతి గారాబంతో పెంచి పిల్లల జీవితాన్ని తల్లిదండ్రులు చేతులారా నాశనం చేస్తారు. ఆ ఆవులాగా మనిషి చేయగలిగే నీచమైన పనులన్నీ అడ్డు అదుపు లేకుండా చేసుకుంటూ వెళ్తాడు. చివరికి వాడిని ఆపేది నేనే. దాన్ని కలియుగం అని అంటారు.